మెరుగైన చికిత్స కోసం కాకినాడ న్యూరోస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకువెళితే అక్కర్లేని టెస్టులు చేసి అడ్డగోలుగా డబ్బులు దోచేశారని, తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని సోషల్ మీడియాలో ఫేస్బుక్ వేదికగా పెట్టిన పోస్టులపై జిల్లాలో చర్చాంశనీయమైన సంఘటనపై వైఎన్సీ స్పెషల్ ఫోకస్. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన దడాల సుభద్ర అనారోగ్యంగా ఉందని స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వైద్యం చేయించారు మృతురాలి బంధువులు. మెరుగైన వైద్యం చేయించాలని కాకినాడ న్యూరోస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు రిఫర్ చేయడంతో జాయిన్ చేశామని, నీరసంగా ఉందని రక్తం ఎక్కిస్తే బాగుంటుందని చెప్పిన డాక్టర్లు సమస్య ఒకటైతే అక్కరకు రాని టెస్టులతో సుమారు 10 లక్షలు వసూలు చేసి 15 రోజులు ట్రీట్మెంట్ చేసినట్టుగా ఠాగూర్ సినిమా చూపించారని ఆరోపించారు బాధితులు. ట్రీట్మెంట్ తర్వాత కోలుకుంటుందని అంతా భావించినా హాస్పిటల్లో డాక్టర్లు వ్యవహరించిన తీరుకు అవాక్కయ్యమని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ఏది ఏమైనప్పటికీ ప్రాణాలు కాపాడవలసిన డాక్టర్లే కుంటి సాకులు చెబుతూ చేతులు దులుపుకోవడం బాధాకరమని కన్నీటి పర్యంతమయ్యారు మృతురాలి కుటుంబ సభ్యులు. పేషెంట్ చనిపోవడానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమా, లేక మృతురాలి కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా హంగులు ఆర్భాటాలు తప్ప వైద్యం నిల్లా? అసలేం జరిగింది? ఆ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం జరగకుండానే లక్షలు కాజేశారా? ఏది ఆరోపణ, ఏం జరిగింది? బాధితుల ఆరోపణలో వాస్తవమెంత? మరిన్ని కథనాలు త్వరలో.